గణేష్ చతుర్థి మహారాష్ట్ర గుండె చప్పుడు. మహారాష్ట్రలో అతి పెద్ద పండగ. ఒకప్పుడు అదొక ప్రైవేట్ రిచువల్. అంటే ఎవరిళ్లలో వాళ్ళు చేసుకునేవాళ్ళు. దాన్ని ఒక మాస్ ఫెస్టివల్, ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే ఫెస్టివల్, ఒక సోషల్ ఫెస్టివల్గా చేసింది మోడర్న్ యుగంలో ఖచ్చితంగా బాల్ గంగాధర్ తిలక్ అని చెప్పొచ్చు. బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా భారతీయులందరినీ ఏకం చేయాలంటే, హిందువులందరినీ ఏకం చేయాలంటే ఆయన ఒకే ఒక మార్గం ఎంచుకున్నారు. అవే కల్చరల్ నేషనలిజం. అంటే మన కల్చర్ ఎంత గొప్పదో చెప్పడానికి అనమాట. సో ఈ ఫెస్టివల్ మహారాష్ట్రలో ఇప్పుడు పెద్ద పెద్ద డొనేషన్స్ కావచ్చు, పెద్ద పెద్ద గణేష విగ్రహాలు కావచ్చు, పెద్ద పెద్ద మండపాలు కావచ్చు, రకరకాల లడ్డూలు కావచ్చు, గణేష్ లడ్డూలు కావచ్చు, మంచి మంచి వెరైటీస్, తర్వాత డోల్ తాషా డ్రమ్ బీట్స్ కావచ్చు. ఇలా మహారాష్ట్రలో గణేష్ పండుగ వచ్చిందంటే అత్యద్భుతంగా అదొక సెలబ్రేషన్. ఇప్పుడు అది ఎకనమిక్ యాక్టివిటీ కూడా. గణేష్ సీజన్ అంటే దాదాపు 25,000 crore ఎకనమిక్ యాక్టివిటీ అక్కడ. డైరెక్ట్గా ఇండైరెక్ట్గా చాలా ఎంప్లాయ్మెంట్ అనమాట. అక్కడ 25,000 కోట్ల రూపాయల ఎకనమిక్ యాక్టివిటీ గణేష్ పండుగ సందర్భంగా మహారాష్ట్రలో జరుగుతుంది అనమాట. అయితే ఈ ఫెస్టివల్ ఇంత గొప్పగా జరగటానికి దీని కథ ఏంటి? ఇది ఒక ప్రైడ్ ఫెస్టివల్ అనొచ్చు. తిలక్ దీని ఒక రిలీజియన్ మాత్రమే కాదు, వే ఆఫ్ లైఫ్. మహారాష్ట్రలో ఇది ఒక కస్టమ్, ఇది ఒక కల్చర్, ఇది ఒక సెలబ్రేషన్, ఇది ఒక పేట్రియాటిజం. ఒకటా రెండా అన్ని విధాలుగా మహారాష్ట్రలో దీన్ని ముందుకు తీసుకెళ్ళిన తిలక్. అయితే బాలగంగాధర్ తిలక్ గారైనా దీన్ని మొదట్లో పెట్టిందంటే ఖచ్చితంగా కాదు. ఇది 1630 to 1680, 1630 నుంచి 1680 వరకు మహారాష్ట్ర ప్రాంతంలో మనకు తెలుసు ఛత్రపతి శివాజీ మహారాజ్ ఈయన అప్పట్లో స్టార్ట్ చేశారంట పబ్లిక్గా ఈ ఫెస్టివల్ చేయటం అనమాట. ముఖ్యంగా పూనా ప్రాంతంలో ఈ పండుగను సెలబ్రేట్ చేసేవాళ్ళంట. మనకు తెలుసు మరాఠా ఎంపైర్ని స్థాపించిన ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆయన ఒక ఆరాధ్య దేవుడు. అక్కడ హిందూ వారియర్ అని కూడా చెప్పుకోవచ్చు. అప్పట్లో మొఘల్ ఫోర్సెస్తో భీకరంగా పోరాడి మరాఠా ఎంపైర్ని కాపాడటంలో ఆయన చాలా కీలక పాత్ర పోషించారనమాట. సో ఆ టైంలో చాలా విషయాల్లో యూనిటీగా ఉండాలంటే ఇలాంటి ఫెస్టివల్స్ ప్రమోట్ చేయాలని చెప్పి అప్పట్లోనే ఛత్రపతి శివాజీ ఈ కల్చర్ని కాపాడటానికి పబ్లిక్గా గణేష ఫెస్టివల్స్ని స్టార్ట్ చేశారంట. ఛత్రపతి శివాజీ మహారాజ్ తర్వాత పీష్వాస్, మనకు తెలుసు పీష్వాస్ ఎవరైతే ప్రైమ్ మినిస్టర్స్ ఉంటారో మరాఠా ఎంపైర్ ఎర్లీ 18th century అప్ టు 1818 వీళ్ళు ఈ ఫెస్టివల్ని ముందుకు తీసుకెళ్లారంట. ముఖ్యంగా పీష్వాస్ కులదేవత గణేష అనమాట. సో ఈ ఫెస్టివల్స్ పబ్లిక్లో గ్రాండ్గా చేసేవాళ్ళంట. పూనా వాళ్ళ క్యాపిటల్లో స్టేట్ స్పాన్సర్ చేసి చేసేవాళ్ళంట. దానిలో చాలా రిచువల్స్, మ్యూజిక్, పెద్ద పెద్ద ఊరేగింపులు చాలా ఉండేయంట. ముఖ్యంగా పీష్వా బాజీరావ్ 1 తర్వాత మాధవరావ్ 1 వీళ్ళ టైంలో ఈ ఫెస్టివల్ టైంలో దశావతార స్టోరీ చెప్పించడము, డాన్సెస్ వేపించడము, విందు భోజనాలు పెట్టడము, సొసైటీ మొత్తం అందరిని పిలిచి భోజనాలు పెట్టడం ఇవన్నీ చేశారంట. ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళు ఎప్పుడైతే వచ్చారో వాళ్ళు పెద్ద పెద్ద గ్యాదరింగ్స్ కానీ ఫెస్టివల్స్ కానీ చాలా వాటిని అనుమానంగా చూసారంట. చాలా నచ్చలేదంట కూడా. ముఖ్యంగా బ్యాటిల్ ఆఫ్ కొరగాం 1818 ఎప్పుడైతే జరిగిందో, ఎప్పుడైతే పీష్వాస్ ఓడిపోయారో ఆ తర్వాత అంతా కూడా ఈ ఫెస్టివల్స్ గణేష ఫెస్టివల్స్కి చాలా వరకు ప్రైవేట్ అఫైర్ అయిపోయాయి. బ్రిటిష్ వాళ్ళ టైంలో అసలు ఈ అఫైర్స్ని అంటే పబ్లిక్ అఫైర్స్గా ఫెస్టివల్స్ని రానివ్వలేదంట. ముఖ్యంగా 1857 సిపాయి తిరుగుబాటు తర్వాత ఎవరైనా 20-30 మంది పబ్లిక్లో కనిపిస్తే బ్రిటిష్ వాళ్ళు అసలు దాన్ని బ్యాన్ చేసేవాడంట. అదే దిశగా గణేష్ ఫెస్టివల్స్ ఇవన్నీ కూడా బ్యాన్ చేశారనమాట. ముఖ్యంగా పబ్లిక్గా వెళ్ళి ఇమ్మర్షన్స్ అనమాట, ఈ విసర్జన చేయటం ఇవన్నిటిని కూడా అప్పట్లో బ్యాన్ చేశారంట. స్లోగా గణేష్ ఫెస్టివల్స్ అనేవి బ్రిటిష్ వాళ్ళ టైంలో ప్రైవేట్ అఫైర్ అయిపోయిందనమాట. తర్వాత మళ్ళా తిలక్ గారు దీన్ని బయట తీసుకొచ్చారు. మనకు తెలుసు వాలెంటిన్ చిరోల్ బ్రిటిష్ ఆఫీసర్ ఆయన్ని ఫాదర్ ఆఫ్ ఇండియన్ అన్రెస్ట్ అన్నారు బాలగంగాధర్ తిలక్ గారిని. ఆయన స్వరాజ్ ఈజ్ మై బర్త్ రైట్ అంటూ కేసరి మహారథ, మనకు తెలుసు తిలక్ గారు కేసరి అనేది మరాఠీలో మరియు మహారథ అనే పేపర్ ఇంగ్లీష్లో స్టార్ట్ చేశారనమాట. 1890 ఆ దశకం వచ్చేసరికి భారతదేశంలో అప్పట్లో కమ్యూనల్ టెన్షన్స్ స్టార్ట్ అయ్యాయి. 1893లో హిందూ ముస్లిం రాయిట్స్ బాంబేలో, డెక్కన్లో జరిగాయి అనమాట. అయితే వీళ్ళందరినీ కలపాలంటే ఏం చేయాలి? హిందూయిజంలో కూడా అన్ని కమ్యూనిటీస్ని కలపాలంటే ఏం చేయాలి? ముఖ్యంగా మేము ముస్లిమ్స్కి వ్యతిరేకం కాదని చెప్పాలంటే ఏం చేయాలి? ఇలా చాలా వాటికి ఒకే ఒక్కటి సొసైటీ మొత్తం కలిసి రావాలి, సొసైటీ మొత్తం ముందుండాలి. కానీ దాన్ని ఏం చేయాలి? క్రౌడ్ మొత్తాన్ని ఒక చోట తీసుకురావాలంటే, అందరినీ ఆర్గనైజ్ చేయాలంటే 120-130 సంవత్సరాల వెనకాలకి వెళ్తే వీళ్ళందరినీ ఒక చోటకి ఎలా తీసుకురావాలి, యూత్ మొత్తాన్ని ఎలా ఆర్గనైజ్ చేయాలని చెప్పి బాలగంగాధర్ తిలక్ గారు మళ్ళీ పబ్లిక్లో ఈ గణేష్ ఫెస్టివల్స్ ఇవన్నీ ఆర్గనైజ్ చేయడం స్టార్ట్ చేశారంట. అప్పట్లో యూత్ అందరూ వచ్చి
పాటలు పాడటం, జిమ్నాస్టిక్ సొసైటీ ఏర్పాటు చేయటం, అదే టైంలో నేషనలిజం గురించి, హిందూ ఫెస్టివల్స్ గురించి, హిందూ కల్చర్ గురించి స్పీచెస్ ఇవ్వటం అవన్నీ స్టార్ట్ అయ్యాయి. అప్పట్లో 1893లో కేసరి న్యూస్ పేపర్ ప్రకారం బ్రాహ్మిన్స్, నాన్ బ్రాహ్మిన్స్ అందరూ వేల సంఖ్యలో జై గణేష్ అండ్ స్లోగన్స్ చెప్తూ కూడా ఈ గణేష్ ఫెస్టివల్కి అటెండ్ అయ్యారంట, తిలక్ గారు ఆర్గనైజ్ చేసిన ఫెస్టివల్కి. అదేవిధంగా 1894లో నాసిక్లో ఆర్గనైజ్ చేసిన గణేష్ ఫెస్టివల్కి ఈవెన్ ముస్లిమ్స్ కూడా ప్రొసెషన్లో పాల్గొన్నారంట. అంతేకాదు తిలక్ గారు తెలివిగా దీన్ని అందరినీ కలపటానికి ఈ ఫెస్టివల్స్ వాడారంట. దీనికి సంబంధించి మహారాష్ట్రలో ఆ ప్రాంతానికి ఇది గౌరవం, డిఫైనింగ్ మూమెంట్, డిఫైనింగ్ ఫెస్టివల్ అని చెప్పారంట. ఆ తర్వాత 1934 అంటే దాదాపు 90 సంవత్సరాల క్రితం ముంబైలో లాల్ బహుచా రాజా అతిపెద్ద గణేష విగ్రహం, గణేష మండపం అనమాట. ఇప్పుడు ప్రతి సంవత్సరం గణేష ఫెస్టివల్ టైంలో లక్షల మంది అక్కడ అసలు వెళ్ళటానికి అంత కష్టం అనమాట. లాల్ బహుచా రాజా ఆ ప్రాంతానికి ముంబైలో అతిపెద్దది. ఇప్పుడు హైదరాబాద్లో ఖైరతాబాద్ గణేష మనం అంటుంటాం కదా, అంతకంటే చాలా పెద్దదనమాట లాల్ బహుచా రాజా అనమాట. ముంబై సిటీలోనే దాదాపు 150,000 నుంచి 2,000 గణేష విగ్రహాలు పెడతారంట. అండ్ ఈ ఫెస్టివల్ అనేది ముంబైలో ఈ విగ్రహాలు తయారు చేయటం, డెకరేషన్స్, టూరిజం, ఈ ఫెస్టివల్లో స్టేట్ ఆర్గనైజేస్ యాక్టివిటీస్, టూరిజం వీటన్నిటి వల్ల చాలా మనీ స్టేట్లో జనరేట్ అవుతుందంట. మహారాష్ట్ర స్టేట్ కూడా ఈ ఫెస్టివల్ని ముంబై, పూనా ఈ ప్రాంతాలు బాగా ప్రమోట్ చేస్తాంట. ముఖ్యంగా మహారాష్ట్ర యొక్క గుండె చప్పుడు గణేష ఫెస్టివల్ అనమాట. ఈ ఫెస్టివల్ని మహారాష్ట్రలో ప్రజల్లోకి తీసుకెళ్ళటానికి అప్పట్లో కీలక పాత్ర మరాఠీ ఎంపైర్ ఫౌండర్ మన ఛత్రపతి శివాజీ మహారాజ్ చేస్తే, ఇప్పట్లో అంటే ఆధునిక కాలంలో బాల్ గంగాధర్ తిలక్ గారు చేశారనమాట. మొత్తానికి గణేష ఫెస్టివల్ అంటే మహారాష్ట్రల గుండె చప్పుడు అని చెప్పొచ్చు.